Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 12th ఏప్రిల్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 12th ఏప్రిల్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేసేద్దాము. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ మనం ఏంటంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకుంటున్నామమ్మా. అక్కడ నుంచి మనం ఏంటంటే ఈ ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, డిఆర్డిఓ డస్ రిలీజ్ ట్రయల్స్ ఆఫ్ ద లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అని చెప్పేసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డెవలప్మెంట్ గురించి అయితే కనుక మనకి ఇక్కడ మాట్లాడుతున్నారు. China imposes 125% tariff on that of the US goods. American goods మీద 125% tariff అయితే కనుక చైనా వాళ్ళు మనకి ఇంపోజ్ చేశారు. ఇండియా eyeing win-win interim deal with United States of America during the 90-day pause అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. ఏంటి దీని స్టోరీ అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోత్ స్లోస్ టు 2.9% in February is another important article where we look into IIP, Index of Industrial Production గురించి మనం అయితే కనుక చూడడం జరుగుతుంది. ఇరాన్ సీక్స్ there should be real and fair deal in the nuclear discussions with United States of America అంటూ మనకి చెప్తున్నారు. చైనా, యూరోపియన్ యూనియన్ మస్ట్ జాయింట్లీ రెసిస్ట్ ద యూనిలాటరల్ బులియింగ్, సేస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ చైనా షీ జిన్పింగ్ అండి. సో ఇవి మనం చూసేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, DRDO does release trials of the long range glide bomb. సో రీసెంట్గా మన యొక్క డిఆర్డిఓ వాళ్ళు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఇట్స్ ఏ గ్లైడ్ బాంబ్ నేమ్డ్ గౌరవ్. సో గౌరవ్ అనేటువంటి ఒక లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ని రీసెంట్గా మనకైతే కనుక ఈ యొక్క రిలీజ్ ట్రయల్స్ అనేటువంటివి కండక్ట్ చేశారు. దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఆన్ ద Sukhoi 30 ఎయిర్ క్రాఫ్ట్ ఉపయోగించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయబడడం జరిగింది. ఇదేంటంటే ఎయిరియల్ ఎయిర్ టు మనకి ల్యాండ్ బేస్డ్ టార్గెట్స్ని అయితే కనుక మనకి హిట్ చేస్తారనమాట. విత్ పిన్ పాయింట్ అక్యురసీ తోటి రేంజ్ క్లోజ్ టు అరౌండ్ 100 కిలోమీటర్స్ మనకి అచీవ్ చేసింది అని చెప్పేసి డిఆర్డిఓ మనకి రీసెంట్గా మనకి ఈ యొక్క టెస్ట్ రిజల్ట్స్ గురించి అయితే చెప్తున్నారు. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకేం తెలియాలి? సో వాట్ ఈజ్ గౌరవ్, విచ్ ఈజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అని అడుగుతూ ఉంటారు. గౌరవ్ అనేటువంటిది ఇట్స్ ఏ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అనేటువంటి విషయం మనకి తెలియాలి. రెండోది వచ్చేసి, సో ఇది మనకి వచ్చేసి 1000 kg అయితే కనుక ఉంటుందండి. అండ్ అరౌండ్ 100 కిలోమీటర్ రేంజ్ రీసెంట్గా మనకి ఏంటి అంటే కనుక టెస్ట్ చేశారు. అంటే ఎయిర్ నుంచి ల్యాండ్ బేస్డ్ టార్గెట్స్ని పిన్ పాయింట్ అక్యురసీ తోటి ఇది మనకి హిట్ చేయగలదు. క్లియర్? మనము ఎనిమీ స్పేసెస్లోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. వితిన్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచే మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గ్లైడ్ బాంబ్ని డ్రాప్ అయితే కనుక చేయొచ్చు బై యూజింగ్ ద ఎయిర్ క్రాఫ్ట్స్. సో ఎస్, ఇది మనకి ఏంటంటే డౌన్ ద లైన్ డెఫినెట్లీ ఇట్ విల్ పేవ్ ద వే ఫర్ ఇండక్షన్ ఆఫ్ దిస్ వెపన్ ఇన్ టు దట్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్లోకి మనకి ఇండక్ట్ చేసుకునేటువంటి ఇదైతే కనుక ఉంటుంది అంటూ సో చెప్పడం జరుగుతుంది. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క క్యాపబిలిటీస్ ఫర్దర్గా ఇంకా స్ట్రెంగ్తన్ అయితే అవుతాయి అంటూ కూడా మనకి డిఆర్డిఓ మనకి చెప్తున్నారండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద న్యూస్ ఐటమ్ దట్ వాస్ గివెన్. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి అప్కమింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు డిఆర్డిఓ
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటారు. ఇక్కడ కూడా నేను డిఆర్డిఓకి సంబంధించి కొంత బ్రీఫ్గా మనం డిస్కస్ చేద్దాము. అది అయిపోయిన తర్వాత 2024-2025లో సమ్ ఇంపార్టెంట్ 2 to 3 ఇనిషియేటివ్స్ బై దట్ ఆఫ్ ద డిఆర్డిఓ, అంటే ఏం డెవలప్ చేశారు అనేటువంటి ఆస్పెక్ట్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి ఈ ఆర్టికల్లో. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఈ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి దాన్ని 1958లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారండి. అప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ కొన్నిటిని మర్జ్ చేసి మనకి డిఆర్డిఓగా మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, బై మర్జింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియన్ ఆర్మీలో మనకి టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని ఉంటాయి. మనకి టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ and as well as from that of the Indian Army. And then we have another important organization, that is we have something called as Directorate of Technical Development and as well as Production. Directorate of Technical Development and as well as the Production అనేటువంటి ఆర్గనైజేషన్ ని టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ అండ్ దెన్ డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్. వీటిని మనకి మర్జ్ చేసి ఒకటే సింగిల్ ఆర్గనైజేషన్గా మనకి ఎస్టాబ్లిష్ చేశారు. దాని పేరే మనకి డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని అర్థం మనకి. ఈ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ నథింగ్ బట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పేర్లోనే ఉంది కదా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇట్స్ ఏ R&D వింగ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటారు మనకి. ఇది డిఆర్డిఓ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్. ప్రస్తుతం వీళ్ళకి మనకి ఏంటంటే వీళ్ళు ఆపరేట్ చేసేటువంటివి అరౌండ్ 41 ల్యాబొరేటరీస్ని ఆపరేట్ చేస్తారండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 5 డిఆర్డిఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీస్ అంటారు. డిఆర్డిఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీస్ని కూడా మనకి ఈ యొక్క డిఆర్డిఓ మనకైతే కనుక ఆపరేట్ చేస్తుంటుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మీద, అంటే డిఫరెంట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. ఒక్కటే కాదు, వీళ్ళు డెవలప్ చేసేటువంటివి మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తీసుకుంటే డిఆర్డిఓ యొక్క ఈ డెవలప్మెంట్ అనేటువంటిది మనకి వీళ్ళ యొక్క డెవలప్మెంట్స్ అనేటువంటివి 7 క్లస్టర్స్గా మనకి డివైడ్ అయ్యాయి. 7 క్లస్టర్స్ ఆర్ నథింగ్ బట్ డిఫరెంట్ 7 సెక్టార్స్ యూ కెన్ సే. ఈ విధంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనం అయితే డిస్కస్ చేద్దాం. ఏరోనాటిక్స్ సిస్టమ్ అనేటువంటిది ఒక వింగ్, ఒక క్లస్టర్ అనమాట. ఏరోనాటిక్స్ సిస్టమ్స్, ఈ ఏరోనాటిక్స్ సిస్టమ్స్లో లైక్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకేమైనా ఇతర టెక్నాలజీస్కి సంబంధించి కూడా ఈ ఏరోనాటిక్స్ సిస్టమ్స్ అనేటువంటి క్లస్టర్లో మనకి డెవలప్ చేస్తుంటారు. రెండోది వచ్చేసి మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్, మిసైల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్ట్రాటజిక్ సిస్టమ్స్. ఆ పేర్లోనే ఉంది కదా, ఇక్కడ మనకి డిఆర్డిఓ యొక్క లాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ రేంజ్ మిసైల్స్ని మనకి డెవలప్ చేయబడడం జరుగుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ క్లస్టర్ వచ్చేసి మనకి నేవల్ సిస్టమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెటీరియల్స్ అంటారు. నేవల్ సిస్టమ్స్ and as well as materials. We have the third important thing, organization cluster, nothing but. And the fourth important one we have, that is microelectronics devices and as well as computational systems. Microelectronic devices and computational systems antam. Computational systems is another important thing. And then we have the fifth important one manaki electronics and as well as communication systems. And then we have armament and as well as combat engineering systems. Yes, ఇవన్నీ కూడా డిఫరెంట్ క్లస్టర్స్ ఆఫ్ ద డిఆర్డిఓ. ఏరోనాటిక్ సిస్టమ్స్ అనగా మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్, నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్, microelectronics devices, electronic devices and computational systems, electronics and communication systems, armament and as well as combat engineering systems అంటూ మనకి డిఆర్డిఓ వాళ్ళు ఇలా డిఫరెంట్ డెవలప్మెంట్స్ అనేటువంటివి చేస్తూ ఉంటారు. అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి కొన్ని మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అబేద్ అని చెప్పి డెవలప్ చేశారండి. వాట్ ఈజ్ అబేద్, రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి కూడా మనకి ఇస్తుంటారు. అబేద్ అంటే అర్థం ఏంటంటే అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్స్ ఫర్
హై ఎనర్జీ డిఫీట్ అంటారు. అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ అంటే ఏం కాదు, బేసికల్లీ దీస్ ఆర్ ద బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అండి ఇండియన్ ఆర్మీ గురించి. సో మనకి డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ఐఐటి ఢిల్లీ వాళ్ళతోటి కొలాబరేట్ అవుతూ మనకి ఈ యొక్క అబేద్ అనేటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని మనకి డెవలప్ చేశారు. అబేద్ అంటే అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్, ఇలాగే అడుగుతారు. అబేద్ అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, ఈజ్ డెవలప్డ్ బై అని అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. వాట్ ఆర్ దీస్ అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. ఇందాక మనకి న్యూస్ ఆర్టికల్లో ఏం చూసాము, గౌరవ్. వాట్ ఈస్ గౌరవ్? గౌరవ్ ఈజ్ బేసికల్లీ ఏ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అని చెప్పేసి మనం అయితే కనుక పిలవడం జరుగుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ మనం చూసుకుంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఉగ్రం అని చెప్పేసి మనకి డెవలప్ చేశారు. వాట్ ఈస్ ఉగ్రం? ఉగ్రం ఈజ్ ఏ అజాల్ట్ రైఫిల్ అండి మనకి అది. ఇట్స్ అన్ అజాల్ట్ రైఫిల్ మనకి. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? అగైన్ డిఆర్డిఓ ఇన్ కొలాబరేషన్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకి దీన్ని అయితే కనుక డెవలప్ చేశారు. సో దట్ ఈస్ డిఆర్డిఓ ప్లస్ ద్వీప ఆర్మర్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని ఉగ్రం అని చెప్పేసి మనకి డెవలప్ చేయబడడం జరిగింది. మూడవది సంథింగ్ కాల్డ్ దివ్య దృష్టి. సంథింగ్ కాల్డ్ యాజ్ దివ్య దృష్టి ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. వాట్ ఇట్ ఈజ్ అని అడుగుతారు. ఇది కూడా మనకి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అండి. ఇది మనకి ఏంటంటే ఎవరు డెవలప్ చేశారు అని అంటే ఇది కూడా డిఆర్డిఓ వాళ్ళే మనకి డెవలప్ చేయబడడం జరిగింది. ఇది మనకి ఏం చేస్తుంది, ఇట్ ఇంటిగ్రేట్స్ ద ఫేస్ రికగ్నిషన్ విత్ దట్ ఆఫ్ ద ఫిజియోలాజికల్ ఫీచర్స్. అంటే ఒక పర్సన్ యొక్క వాకింగ్ ప్యాటర్న్స్ లేకపోతే స్కెలిటన్స్ని మనకి ఇంటిగ్రేట్ చేస్తుంది ఫేస్ రికగ్నిషన్ అండ్ యాజ్ వెల్ విత్ దట్ ఆఫ్ ద ఫిజియోలాజికల్ ట్రైట్స్ తోటి. ట్రైట్స్ తోటి మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఇది చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ దివ్య దృష్టి. దీన్ని కూడా మనకి ఎవరు డెవలప్ చేశారు? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డిఆర్డిఓ వాళ్ళే చేశారు. దెన్ వీ హ్యావ్ నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ కాల్డ్ యాజ్ లక్ష్య అండ్ యాజ్ వెల్ యాజ్ నిశాంత్ అని చెప్పేసి మనకి డెవలప్ చేశారు. ఏంటి లక్ష్య, నిశాంత్? సో దీస్ ఆర్ ఆల్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అండి, మనకి యూఏవీస్ అంటాం, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్. దెన్ వీ హ్యావ్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా మొన్న 2024లో డిఆర్డిఓ వాళ్ళు ఈ యొక్క హైపర్సోనిక్ మిసైల్ని టెస్ట్ చేశారు. దట్ ఈస్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్. సో ఇండియాస్ ఫస్ట్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ వాజ్ టెస్టెడ్ ఇన్ ద ఇయర్ 2024 అండ్ విత్ ద స్పీడ్ అరౌండ్ మనకి 3 km/s మనకి మూవ్ అవుతుంది అండ్ రేంజ్ వచ్చేసి అరౌండ్ ఎక్సీడింగ్ 1500 km మనకి ఏంటి అని అంటే కనుక టార్గెట్ని హిట్ చేయగలుగుతారు. లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్స్ అంటారు. సో దట్ ఈస్ ఇక్కడ మనం ఏమేమి చూసాం, లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్స్ ఒకటి, లక్ష్య అండ్ నిశాంత్ అనేటువంటివి ఏంటి, వాట్ ఈస్ దివ్య దృష్టి, వాట్ ఈస్ ఉగ్రం, వాట్ ఈస్ అబేద్, నెక్స్ట్ వాట్ ఈస్ గౌరవ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ టెక్నాలజికల్ క్లస్టర్స్ అని చెప్పేసి మనకి ఇస్తూ ఉంటారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డిఆర్డిఓ. సో డిఆర్డిఓ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఏ ఆర్గనైజేషన్స్ని మర్జ్ చేసి మనకి ఎస్టాబ్లిష్ చేశారు డిఆర్డిఓని. అబేద్ అనేటువంటిది రీసెంట్గా ఏ ఇన్స్టిట్యూషన్తో డెవలప్ అయింది, ఇది స్టేట్ లెవెల్లో అడుగుతుంటారు. అబేద్ అనేటువంటిది మనకి స్టేట్ లెవెల్లో మనకి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఈ ఆర్టికల్లో తెలియాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. Now let us read some important points that are associated with that of the Gaurav. So Gaurav was recently seen in the news after the Defense Research and Development Organization successfully conducted its release trials, thereby marking a significant milestone in the India's indigenous defense capabilities. సో మనం చూస్తే డిఫెన్స్ సెక్టార్లో మనకేంటి ఏం చేస్తున్నాం మనం, ఇండిజినస్ సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భరత అనేటువంటి దాన్ని మనం పెంచడం జరుగుతోందండి. అంటే ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్స్ అనేటువంటివి తగ్గించేసి ఏం చేయాలి, మనమే వాటిని మన టెక్నాలజీస్ని కానీ లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక కావాల్సినటువంటి ఎక్విప్మెంట్లు కానీ మనమే తయారు చేసుకోవాలి అంటూ మనకైతే కనుక
తీసుకుని వచ్చారు. దానికి సంబంధించి డిఫరెంట్ ఇనిషియేటివ్స్ కూడా మనకి తీసుకుని రావడం జరిగింది. పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అని పబ్లిష్ చేస్తుంటుంది మనకి గవర్నమెంట్. పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అని చెప్పేసి ఈ ఇండిజినైజేషన్ లిస్ట్ ఏం చేస్తుంది? ఇండిజినైజేషన్ లిస్ట్లో మనకి ఏవేవైతే ఇప్పటిదాకా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఇతర దేశాల నుంచి, ఇక నుంచి ఆర్మ్డ్ ఫోర్సెస్ వాటిల్ని ఇతర దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోకూడదు, ఇక్కడనే లోకల్గా పర్చేస్ చేయాలి. అంటే లోకల్లో ఉన్నటువంటి డిఫెన్స్ స్టార్టప్స్ కానీ, డిఫెన్స్ సంథింగ్ రిలేటెడ్ టు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే మనకి వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనకైతే కనుక పర్చేస్ చేయాలండి. ఈ ఇండిజినైజేషన్ లిస్ట్లో ఉండేటువంటి ఐటమ్స్ అన్నిటినీ కూడా ఒక డెడికేటెడ్ పోర్టల్లో మనకి ప్లేస్ చేస్తారు. సో ప్లీజ్ ట్రై టు కమెంట్ if you know it. If you don't know it, please try to identify what was that portal so which is being developed in order to present the ఏవేవి పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో మనకి ఏవేవి ఉన్నాయి అనేటువంటివి మనకి ఏంటి అని అంటే డిస్ప్లే చేయడానికి. అవి డిస్ప్లే చేయడం వల్ల ఏమవుతుంది, ఓకే వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అనేటువంటిది డిఫరెంట్ ఎంఎస్ఎంఈస్ కానీ డిఫరెంట్ స్టార్టప్స్ కానీ చూసుకుని సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, మేమైతే కనుక దాన్ని మేము మ్యానుఫ్యాక్చర్ చేయగలము, మేము మీకు సప్లై చేయగలము, మీరు కోరుకున్న స్టాండర్డ్స్లో మేము ప్రొవైడ్ చేయగలము అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక చూపించవచ్చండి. ఆ పోర్టల్ ఏంటి అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించండి. Moving forward, so now this is what is Gaurav. What is Gaurav? With reference to Gaurav, which is recently seen in the news, consider the following statements అని మనకు అడుగుతుంటారు. Gaurav అనేటువంటిది 1000 kg లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ విచ్ ఇస్ డెవలప్డ్ బై దట్ ఆఫ్ ద డిఆర్డిఓ. సో డిఆర్డిఓ మనకి డెవలప్ చేసినటువంటి 1000 kg లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అండి. ఇది మనకి ఎందుకు డిజైన్ చేశారు? ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ క్యారింగ్ ద ప్రెసిషన్ స్ట్రైక్స్, అంటే విత్ అట్మోస్ట్ అక్యురసీ తోటి ప్రెసిషన్ స్ట్రైక్స్ అగెన్స్ట్ ద ల్యాండ్ టార్గెట్స్ని హిట్ చేయడం గురించి మనకైతే కనుక చేయబడడం జరిగింది. దేర్ బై ఇంక్రీజింగ్ అవర్ ఎయిర్ టు గ్రౌండ్ స్ట్రైక్ క్యాపబిలిటీస్. So moving forward to the next important one. So the trials were recently conducted between April 8th and as well as 10th. Couple of days back మనకైతే కండక్ట్ చేశారండి. Sukhoi Mark ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసి మనకైతే కనుక ఈ యొక్క గ్లైడ్ బాంబ్ ఏదైతే ఉందో దట్ ఈస్ గౌరవ్ని మనకి రిలీజ్ చేశారు. అండ్ ద టార్గెట్ వాజ్ లొకేటెడ్ ఆన్ ఏ ల్యాండ్ బేస్డ్ సైట్ దట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ అన్ ఐలాండ్ మీద ఉండేటువంటి ఒక ల్యాండ్ టార్గెట్ని ఫిక్స్ చేసి దాన్ని మనకైతే కనుక హిట్ చేయడం అనేది డిమాన్స్ట్రేట్ చేశారు దీనివల్ల. సో డిమాన్స్ట్రేటెడ్ ఏ రేంజ్ విచ్ ఇస్ క్లోజ్ టు అప్ టు 100 kilometers and achieved the pin point accuracy మనకైతే కనుక అచీవ్ చేసింది అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది మల్టిపుల్ స్టేషన్స్ అండ్ వేరియస్ వార్ హెడ్ కాన్ఫిగరేషన్స్ తోటి మనకి దీన్ని అయితే కనుక టెస్ట్ చేశారు. అండ్ ద ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ మిషన్ రెడీనెస్ని మనకైతే కనుక ఇది ప్రూవ్ చేస్తుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నోటెడ్ దట్ ద సక్సెస్ఫుల్ ట్రయల్స్ వుడ్ సపోర్ట్ ద ఇండక్షన్ ఆఫ్ దిస్ వెపన్ ఇన్ టు దట్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దిస్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఇది మనకి ఏంటి అంటే స్ట్రాటజికల్లీ డెవలప్డ్ ఇది అనేటువంటిది ఖచ్చితంగా మనకి టు రెడ్యూస్ ద డిపెండెన్సీ అపాన్ ద ఇంపోర్ట్స్. సో నెక్స్ట్ వచ్చేసి పాసిబుల్ మైన్స్ క్వశ్చన్ మనకి తీసుకున్నట్లయితే కనుక హౌ డూ ఇండిజినస్లీ డెవలప్డ్ గ్లైడ్ బాంబ్స్ లైక్ డిఆర్డిఓస్ గౌరవ్ కంట్రిబ్యూట్ టు ద ఇండియాస్ స్ట్రాటజిక్ డిఫెన్స్ అటానమీ? ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి మనకైతే అడిగే అవకాశాలు ఉంటాయి. అండ్ దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి. సో వాట్ ఈస్ గౌరవ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్? ప్రిలిమ్స్ క్వశ్చన్. ఏ రీసెంట్లీ కమిషన్డ్ naval aircraft carrier, a 1000 kg long range glide bomb developed by DRDO, a cyber security framework for critical infrastructure, a satellite that is launched for that of the border surveillance. So మనకి గౌరవ్ అంటే ఏది అని చెప్పేసి మనకైతే అడుగుతున్నారు. గౌరవ్ is a 1000 kg long range glide bomb developed by DRDO is the answer అండి. So that is Gaurav is a 1000 kg long range glide bomb that is developed by DRDO. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ సో చూసుకోవచ్చు. Let us move on to the next important article. Moving to the next one. China imposes 125% tariff on that of the US goods. సో కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నుంచి మనం చూస్తూ ఉన్నట్లయితే కనుక సో పరిస్థితులు ట్రేడ్ వార్ ఆర్ నథింగ్ బట్ టారిఫ్ వార్ అనేటువంటిది నడుస్తుంది కదా. టారిఫ్ వార్ అనేటువంటిది మనకి నడుస్తుందండి. ఎవరు మొదలుపెట్టారు? మన యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ మొదలుపెట్టి ఎందుకని మిగతా దేశాలతోటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క
డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడడం గురించి, వాళ్ళ బిజినెస్లని కాపాడడం గురించి, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక వేరే దేశాలతో ఉన్నటువంటి ట్రేడ్ డెఫిసిట్ని కూడా రెడ్యూస్ చేయడం, కంట్రోల్ చేయడం గురించి ఒక నెగోషియేటింగ్ టూల్గా మనకి ట్రంప్ ఏం చేస్తున్నారు అని అంటే ఈ టారిఫ్స్ని ఉపయోగిస్తున్నారు. మొన్న మనకి ఏం తీసుకుని వచ్చారు అని అంటే మొత్తం అన్ని దేశాల మీద కూడా ఆల్మోస్ట్ అంటే యుఎస్ఏ ట్రేడ్ చేస్తున్నటువంటి అన్ని ట్రేడింగ్ పార్ట్నర్స్ మీదన కూడా టారిఫ్స్ ఇంపోజ్ చేయబడడం జరిగింది. రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటువంటి దాన్ని ఇంపోజ్ అయితే కనుక చేస్తాము అని చెప్పేసి మనకైతే చెప్పారు. రెసిప్రోకల్ టారిఫ్స్ అయితే కనుక ఇంపోజ్ చేస్తాము అని. సో దెన్ అట్ ద సేమ్ టైం ఆ తర్వాత మనకి ఈవెన్ ఇండియా మీద కూడా ఎంత పర్సంటేజ్, 27% టారిఫ్ ఇంపోజ్ చేశారు. దాన్ని లేటర్ ఆన్ మోడిఫైడ్ టు 26% అండి. సో 26% టారిఫ్ అనేటువంటిది ఇండియా నుంచి, అంటే మనం ఏదైనా ఎక్స్పోర్ట్స్ చేసామనుకోండి, అక్కడ అమెరికాలో ఇండియా నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ మీదన ఈ యొక్క 26% టారిఫ్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. అండ్ అలాగనే ఈ మిగతా దేశాలతో పాటుగా చైనా మీద కూడా టారిఫ్స్ అనేటువంటిది ఇంపోజ్ చేశారు. సో బట్ చైనా ఏం చేసిందంటే కౌంటర్ మెజర్ కింద అమెరికన్ గూడ్స్ మీద టారిఫ్స్ అనేటువంటివి పెంచేసింది. అంటే యాజ్ ఏ రిటాలియేటరీగా మనకి అమెరికన్ గూడ్స్ మీదన అరౌండ్ 84%కి మనకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత ట్రంప్ మళ్ళీ దాన్ని కౌంటర్ చేస్తూ ఆల్రెడీ ఇంపోజ్ చేసినటువంటి టారిఫ్ని మరలా మనకి ఇంక్రీజ్ చేస్తూ అరౌండ్ 145% టారిఫ్స్ మనకి ఇంపోజ్ చేస్తున్నారు. ఇది మనకి చెప్తున్నారనమాట. ఇదిగో చూడండి, యాజ్ April 2 మొదలైంది స్టోరీ అంతా కూడా. యాజ్ పార్ట్ ఆఫ్ ద లిబరేషన్ డే, ట్రంప్ ఇంపోజ్డ్ అన్ అడిషనల్ 34% టారిఫ్ ఆన్ ఆల్ చైనీస్ ఇంపోర్ట్స్, దేర్ బై బ్రిడ్జింగ్ టు ద టోటల్ టారిఫ్ ఆఫ్ 54%. సో ముందు ట్రంప్ మనకి ఏంటి అని అంటే కనుక టోటల్ టారిఫ్ వచ్చేసి 54% ఆన్ చైనీస్ గూడ్స్ అని చెప్పేసి మనకి మొదలుపెట్టారు, చైనీస్ ఇంపోర్ట్స్ అని చెప్పేసి. చైనా దానికి రెస్పాండ్ అవుతూ 34% టారిఫ్ ఆన్ ఆల్ యూఎస్ ప్రొడక్ట్స్ చేశారు. మళ్ళీ దాన్ని కౌంటర్ చేసి యూఎస్ఏ ఏం చేశారు, మళ్ళీ ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 104%కి మనకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. చైనా మరలా దాన్ని కౌంటర్ చేస్తూ టోటల్ యూఎస్ ఇంపోర్ట్స్ 84% టారిఫ్ ఇంక్రీజ్ చేశారు. అండ్ ఫైనల్లీ మనకి నవ్ అగైన్ చైనా మనకి ఏంటంటే కనుక చైనా ఇంపోజ్డ్ అరౌండ్ 125% ఇంపోజ్ చేస్తే ట్రంప్ మనకి 145% ఇంపోజ్ చేస్తున్నారండి. ఇట్స్ ఏ టారిఫ్ వార్ అనేటువంటిది ఎవరెవరి మధ్య నడుస్తోంది, చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ట్రంప్ మొన్న ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మరలా కొత్త అనౌన్స్మెంట్ చేసి మనకి ఏం చేశారు అని అంటే అరౌండ్ 75 కంట్రీస్ వరకు కూడా నన్ను రిక్వెస్ట్ చేశారు, నెగోషియేట్ చేసుకుందాము, ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ ఇంపోజ్ చేయొద్దు అని అన్నారు. కాబట్టి ఏంటంటే 90 డే పాజ్ అయితే కనుక ఇంపోజ్ చేస్తున్నాము అని మిగతా టారిఫ్స్ మీద వేటి మీద కూడా ఎవరి మీద కూడా టారిఫ్స్ అవి వేయకుండా, అంటే ఆ రెసిప్రోకల్ టారిఫ్స్ మొన్న ఏవైతే చెప్పారో అవి వేయకుండా 90 డే పాజ్ అయితే కనుక మనకి పెట్టారండి. బట్ కానీ చైనా మీద మాత్రం ఇది మాత్రం పెంచేశారనమాట. సో చైనా మీద మాత్రం ఇంపోజ్ చేసేటువంటి టారిఫ్స్ 145%కి రైజ్ చేశారు. ఇప్పుడు అదే చెప్తున్నా చూడండి, ఇక్కడ చైనా కంటిన్యూడ్ ఇట్స్ టిట్ ఫర్ టాట్ మూవ్ against the Trump administration's tariffs by hiking its levies on imports from USA to 125% against the duties of 145% by America, even as it evinced the interest in dialogue with Washington to resolve the impasse అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో హియర్ ఇఫ్ యూ సీ మనకి ఏంటి అని అంటే కనుక ఈ విధంగా టారిఫ్ ఇంపోజ్ చేయటము, లైక్ మళ్ళీ దానికి కౌంటర్ టారిఫ్ ఇంపోజ్ చేయటము అనేది మనకైతే కనుక జరుగుతుందండి. ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి, ఈవెన్ ఇఫ్ ద యుఎస్ ఇంపోజెస్ హయ్యర్ టారిఫ్స్ ఇట్ వుడ్ నో లాంగర్ మేక్ ఎనీ ఎకనామిక్ సెన్స్ అండ్ అల్టిమేట్లీ గో డౌన్ యాజ్ ఏ జోక్ ఇన్ ద వరల్డ్ economic history, given that it's already impossible for the Chinese market to accept the US imports at the current tariff level. If USA imposes further tariffs on Chinese products, China will ignore it. So ఇంకా we have reached to a saturation extent కి అయితే కనుక మనం రీచ్ అయిపోయాము అంటూ మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇట్స్ ఏ టారిఫ్ వార్ which was started by United States of America and being impacted on the all major countries, most importantly China.
మిగతా దేశాలన్నిటితోటి నెగోషియేట్ చేద్దాము అని చెప్పేసి ట్రంప్ అనుకుంటూ చైనా మీద మాత్రం ఏంటంటే కనుక సో ఈ యొక్క హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ టారిఫ్స్ అనేటువంటిది మనకి ఇంపోజ్ చేస్తున్నారు. China has imposed a 125% tariff on US imports in response to the escalating tariffs by the United States of America, highlighting the intensifying trade war between the two largest global economies. సో అని చెప్పేసి మనకి ఇక్కడ ఏంటి అని అంటే కనుక టారిఫ్ ఎక్స్చేంజ్ డీటెయిల్స్ మనం ఇందాక ఏవైతే చూసామో అవి ఇక్కడ నేనైతే మీకు మెన్షన్ చేశానండి. యూ నీడ్ నాట్ రిమెంబర్ దిస్. సో ఇట్స్ ఎ చైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ఏ పెంచడం, మళ్ళీ దాని కౌంటర్గా చైనా పెంచడం, సో మళ్ళీ దాన్ని కౌంటర్ చేస్తూ యూఎస్ఏ పెంచడం, ఇదే జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా మనకి ఇక్కడ క్లియర్. దిస్ ఈస్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద థర్డ్ వన్. India eyeing the win-win interim deal with United States of America during the 90-day pause. ఇక్కడ మీకు డిఫరెన్స్ అర్థం కావాలి. ఇక్కడ చూడండి, మిగతా చైనా ఏంటంటే రిటాలియేటరీగా మళ్ళీ టారిఫ్స్ ఇంపోజ్ చేస్తుంది. అంటే ట్రంప్ ఇంక్రీజ్ చేశాడని దాన్ని కౌంటర్ చేసి ఇంపోజ్ చేస్తుంది. కానీ ఇండియా అలా కాదండి. ఈ యొక్క 90-day పాజ్ పెట్టారు కదా, రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్లోకి రావడానికి ట్రంప్ ఏమన్నాడంటే ఒక 90 రోజులు నేనైతే పాజ్ పెడతాను, ఈ దేశాలతో నెగోషియేట్ అయితే కనుక చేస్తాము అని చెప్పారు కదా. నవ్ ఇప్పుడు ఇండియా వీఆర్ ఆన్ వెరీ వెరీ బిగ్ థింగ్ అనమాట. ఇప్పుడు మనం ఎలాగైనా సరే ఒక ఇంటరిమ్ డీల్, విన్ ఇంటరిమ్ డీల్ అంటే విన్ ఏంటి, అటు అమెరికా విన్ అవ్వాలి, ఇటు ఇండియా విన్ అవ్వాలి, ఇద్దరికి విన్ ఇంటరిమ్ డీల్ అనేటువంటిది సైన్ చేసుకోవడానికి ఎప్పుడు డ్యూరింగ్ ద 90-day పాజ్. ఏంటి 90-day పాజ్? ట్రంప్ పెట్టిన టైం కదా అది. 90 రోజుల పాటు రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చెయ్యకుండా ఆపారనమాట, పాజ్ పెట్టారు టెంపరీగాని. ఇప్పుడు ఇండియా ఏమంటుంది, ఇదే టైంలో మనం ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి నెగోషియేట్ చేస్తున్నాం, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనం ఆల్రెడీ నెగోషియేట్ చేస్తున్నాము. ఆ యొక్క నెగోషియేషన్స్ అనేటువంటివి కంటిన్యూ అయ్యి సో విన్ ఇంటరిమ్ డీల్ అనేటువంటిది ఈ లోపలనే మనం సైన్ చేసుకోవాలి. సో ఫైనల్గా అంటే చెప్పొచ్చేది ఏంటి, వితిన్ 90 days పీరియడ్ అయిపోయే లోపల మనం యూఎస్ఏ తోటి వీ నీడ్ టు రీచ్ టు సమ్ సార్ట్ ఆఫ్ డీల్ సో దట్ మనకి మన మీద ఇంపోజ్ చేసినటువంటి 26% టారిఫ్ ఏదైతే ఉందో 90 రోజులు అయిపోయిన తర్వాత ఇంపోజ్ అయ్యేది, అది ఇంపోజ్ అవ్వకుండా ఉంటుంది. ట్రంప్ ఇంపోజ్ చెయ్యడు అప్పుడు అనేటువంటిదే ఇక్కడ ఆలోచన అండి. ఏంటి టారిఫ్స్ ఇంపోజ్ చేస్తే ప్రాబ్లం ఏంటి? టారిఫ్స్ ఇంపోజ్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ చేసేటువంటిది పెద్ద పెద్ద కార్పొరేట్స్ కాదండి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, స్మాల్ ఎక్స్పోర్టర్స్ అనేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు మనకి. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళ గూడ్స్ ఇలా అమెరికన్ మార్కెట్స్లోకి వెళ్తాయో, అమెరికన్ మార్కెట్స్లో ఇమీడియట్గా ఈ రెసిప్రోకల్ టారిఫ్ ఇంపోజ్ చేసి 26% టారిఫ్ వాటి మీద విధిస్తే ఏమవుతుంది, మిగతా దేశాల మీద ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వెడార్ లాంటి దేశాల మీద తీసుకుంటే 10% టారిఫే ఇంపోజ్ చేస్తానంటున్నాడు. మెయిన్లీ మనకి ఇప్పుడు సీ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, సీ ఫుడ్ తీసుకుంటే అమెరికన్ మార్కెట్స్లో 35% సప్లై మనమే చేస్తున్నాం. మరి మన మీదేమో 26% టారిఫ్ ఇంపోజ్ చేసి ఈక్వెడార్ లాంటి దేశాల మీద 10% ఇంపోజ్ చేస్తే మరి మన ప్రొడక్ట్స్ అనేటువంటివి ఎక్స్పెన్సివ్ అయిపోతాయా, చీప్ అయిపోతాయా? ఎక్స్పెన్సివ్ అయిపోతాయి, ఎందుకంటే మన మీద ఎక్కువ ట్యాక్స్ అనేటువంటిది వేశారు కాబట్టి. సో ఎవరు నష్టపోతున్నారు? మన మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మన స్మాల్ ఎక్స్పోర్టర్స్ నష్టపోతున్నారు. మరి ఇలా నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ది గవర్నమెంట్ది. అందుకనే గవర్నమెంట్ ఏం చేస్తుంది, యూఎస్ఏ తోటి మనకి డీల్ అనేటువంటిది 90 రోజులు అయిపోయే లోపులోనే ఒక విన్ ఇంటరిమ్ డీల్ అనేటువంటిది సైన్ చేసుకోవాలి అనేది మనం చూస్తున్నామండి ఇప్పుడు. ఓకేనా? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద హోల్ ఐడియా ఈజ్ ఆల్ అబౌట్ సంథింగ్ కాల్డ్. ఇప్పుడు ఎందుకు ట్రంప్ ఇండియా మీద టారిఫ్ ఇంపోజ్ చేశారు? ఇండియా మీద టారిఫ్ ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు అని అంటే కనుక, సో ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్యావ్ ద ట్రేడ్ డెఫిసిట్ ఉందండి మనకి. యూఎస్ఏ ఇండియాకి మధ్యన యూఎస్ఏ ఈజ్ సఫరింగ్ దిస్ ట్రేడ్ డెఫిసిట్ ఆఫ్ అరౌండ్ $35 billion. $35 billion మనకి ఏంటంటే అమెరికా వాళ్ళు ఈ యొక్క ట్రేడ్ డెఫిసిట్ని సఫర్ అవుతున్నారు. మనము ట్రేడ్ సర్ప్లస్ని ఎంజాయ్ చేస్తున్నాం. అదే వాడి బాధ కూడా. సో ఈ విధంగా మీరు మీ గూడ్స్ని మా కంట్రీలో
మాత్రం మీరు విపరీతంగా సేల్ చేసుకుంటున్నారు. మీ మార్కెట్స్లో అమెరికన్ గూడ్స్కి మాత్రం ఇది ఉండట్లేదు, యాక్సెస్ ఉండట్లేదు. ఒకవేళ ఉన్న టారిఫ్స్ అనేటువంటి విపరీతంగా ఇంపోజ్ చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. కాబట్టి మీ మీద కూడా ఈ రెసిప్రోకల్ టారిఫ్ అనేది ఇంపోజ్ చేయబడడం జరుగుతుందని ఎంత పర్సంటేజ్ పెట్టాడు? 26% పెట్టాడు. ఒకవేళ మీరు ఎస్టర్డేస్ హిందూ న్యూస్ అనాలిసిస్ కూడా చూసి ఉండుంటే స్టార్టింగ్ ద ఫస్ట్ ఆర్టికల్లోనే మనము ఇండియా అండ్ జపాన్ గురించి మాట్లాడుతున్నామండి. ఇండియా అండ్ జపాన్ ట్రేడ్ డీల్ గురించి చెప్తూ అక్కడ మనము యుఎస్ఏ తోటి నెక్స్ట్ వచ్చేసి రష్యా తోటి కూడా కంపారిజన్ చేసాం. అక్కడ ఎవరెవరితోటి ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది, ఎవరితోటి ట్రేడ్ సర్ప్లస్లో ఉంది అంటూ మనం ఆ 3 కంట్రీస్ని కంపేర్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఏంటి అంటే చూడకపోతే దయచేసి చూడండి, అక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అయితే చెప్పబడడం జరిగింది. ప్లీజ్ ట్రై టు వాచ్ ఇట్ ఇన్ యువర్ ఫ్రీ టైం. సో చూసుంటే కనుక ఇట్ షుడ్ బి ఎ రివిజన్ ఫర్ యూ అండి. 3 కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ వచ్చేసి ఏంటి దట్ నెక్స్ట్ వచ్చేసి మనకి జపాన్, దెన్ వీ హ్యావ్ ద థర్డ్ వన్ వచ్చేసి రష్యా. ఈ 3 దేశాలు తీసుకుంటే మనము ఇండియా జపాన్ తోటి రష్యా తోటి ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నాం, మనం సఫర్ అవుతున్నాం. యుఎస్ఏ తోటి ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాం, యుఎస్ఏ తోటి ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాం. అందుకనే ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు, మన మీద ప్రెషర్ పెడుతున్నాడు. ఏమని? మా అమెరికన్ గూడ్స్, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అవి కూడా మీ మార్కెట్లో ఇంకా ఎక్కువ మాకు మార్కెట్ యాక్సెస్ అనేటువంటిది కావాలి, మా మీద విధించినటువంటి టారిఫ్స్ని మీరు తగ్గించాలి. ఇలా తగ్గించడం వల్ల ఏమవుతుంది, అమెరికన్ గూడ్స్ అనేటువంటివి ఇండియన్ మార్కెట్స్లో కొంత కాంపిటేటివ్ అయ్యి ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది తగ్గుతుంది అనేది ఇక్కడ ఆలోచన. కానీ మనకి 50% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మనకి అగ్రికల్చర్ మీదనే మనం ఆధారపడి ఉన్నాం. మరి ఎప్పుడైతే ఇలాంటి కార్పొరేట్ స్టైల్లో ప్రొడ్యూస్ చేసినటువంటి అమెరికన్ గూడ్స్ అవి కూడా మన కంట్రీకి వస్తే ఎవరు దెబ్బతింటారు? మన డొమెస్టిక్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. పర్టికులర్లీ మన ఫార్మర్స్ అనేటువంటి వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్స్ అనేటువంటివి తీసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అటు మనకి యుఎస్ఏ తోటి రిలేషన్స్ పాడవకూడదు, అండ్ హీ షుడ్ ఆల్సో బి స్పెసిఫైడ్ కదా, ట్రంప్ షుడ్ ఆల్సో బి స్పెసిఫైడ్, బికాస్ ఆ ట్రేడ్ డెఫిసిట్కి సంబంధించినటువంటి సొల్యూషన్ చెప్పాలి మనం. అండ్ అట్ ద సేమ్ టైం వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ మన యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీ, మన యొక్క ఫార్మర్స్ ఎవరు కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి విధంగా మనం ఏంటి అని అంటే ఇంపాక్ట్ కాకుండా చూసుకోవాలి. ఎస్ అండి, ద బ్యాలెన్స్డ్ డెసిషన్. సో హియర్ వాట్ యూ హ్యావ్ ఫైనల్లీ టేక్ హోమ్ పాయింట్స్ ఏంటి, మనకి ట్రంప్ అనౌన్స్ చేసిన 90 రోజులు, నెక్స్ట్ 90 రోజులు పాజ్ పీరియడ్లో మనం ఏంటంటే కనుక అమెరికాతోటి ఒక ఇంటరిమ్ అంటే ఫర్ టెంపరీ పర్పసెస్ ఇంటరిమ్ విన్ విన్ డీల్, ఇద్దరం విన్ విన్ అయ్యే డీల్ని సైన్ చేసుకోవాలి అంటూ మనం ఏంటంటే కనుక ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఆల్రెడీ మనకి దేనికి సంబంధించిన నెగోషియేషన్స్ జరుగుతున్నాయి, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ అనేటువంటివి మనకి జరుగుతున్నాయి. ఇక్కడ ఈ 3 కంట్రీస్ కంపారిజన్ కూడా మీకు చెప్పాను, యుఎస్ఏ, జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా. జపాన్ తోటి రష్యా తోటి మనమేమో ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నాము, యుఎస్ఏ తోటి ట్రేడ్ సర్ప్లస్లో మనం అయితే కనుక ఉన్నామండి. క్లియర్? లెట్ us read some important points here. So India is working towards a temporary trade deal with the United States of America during the 90-day tariff pause, which is announced by the President Donald Trump, which aims to resolve the tariff-related issues and boost the bilateral trade cooperation. మన యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్డ్ ఏ 90-day హోల్డ్ ఆన్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఇంక్లూడింగ్ 26% లెవీ ఆన్ ఇండియన్ గూడ్స్. ఇందాక చెప్పాను కదా, ముందు 27% పెట్టారు, ఆ తర్వాత వైట్ హౌస్ మనకి మోడిఫై చేస్తూ తర్వాత దాన్ని 26%కి మనకైతే కనుక దీన్ని తీసుకురావడం జరిగింది. హవెవర్ ఏ బేస్ లైన్ టారిఫ్ ఆఫ్ 10% ఆన్ ఆల్ ఇండియన్ ప్రొడక్ట్స్ రిమైన్ ఇన్ ప్లేస్. సో 10% టారిఫ్ అయితే మాత్రం అప్లై అవుతుంది ఆన్ ఆల్ ద ప్రొడక్ట్స్ మీద, మొత్తం అన్ని దేశాల మీద 10% టారిఫ్ అయితే కనుక బేస్ లైన్ టారిఫ్ ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. ఇక ఆ పైన ఇంపోజ్ చేస్తున్న 26% అన్నారు కదా, అది ఇంపోజ్ చేయడం జరగదు. ఎప్పుడు లోపల? 90 days లోపల. ఒకవేళ 90 days అయిపోయే లోపల మనం ఎటువంటి డీలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి రీచ్ అవ్వలేకపోయామనుకోండి, దెన్ అగైన్ సో ట్రంప్ మే బీ మచ్ మోర్ అన్ప్రిడిక్టబుల్ అండ్ హీ మే అగైన్ ఇంప్లిమెంట్ ద
రెసిప్రోకల్ టారిఫ్స్. సో దాని మూలాన మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అనేటువంటివి దెబ్బతినే అవకాశాలు మనకు ఉన్నాయి, మన ఎక్స్పోర్టర్స్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేటువంటివి ఆ దేశానికి వెళ్ళేసరికి ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. దట్ ఈస్ వాట్ థింగ్. India and USA are engaging in the video and scheduled physical meetings to arrive at a trade agreement. The objective enti to get into a win-win deal benefiting both sides within the 90-day period. So what was proposed? The proposed India-USA bilateral trade agreement BTA may cover both tariff and as well as non-tariff issues as well. Ante tariff ante tax related barriers, non-tariff ante non-tax related barriers ni kuda manakaithe kanaka address chestu ఫోకస్ ఏరియాస్ వచ్చేసి ఐపీఆర్ మీదన, గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్, డిజిటల్ ట్రేడ్, డేటా లోకలైజేషన్, ఈ ఆస్పెక్ట్స్ అనేటువంటివి ఫోకస్ ఏరియాస్గా మనకైతే కనుక పెట్టబడడం జరిగింది. క్లియర్. మన యొక్క కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఎంఫసైజ్డ్ దట్ ఇండియాస్ కోర్ ఫోకస్ ఈజ్ సేఫ్ గార్డింగ్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్. సో మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని మనం ఏంటి అని అంటే కనుక ఇంపాక్ట్ అవ్వకుండా దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడమే మన హయ్యెస్ట్ ప్రయారిటీ. ఇక ఎక్స్పోర్ట్స్ గురించి ఒక మాట మనం చూస్తే, మనము అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది చూస్తే $77 బిలియన్ ఉందండి. మనకి అమెరికా వాడు అంటే లేదా మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నది చూస్తే $42 బిలియన్ మనకు ఉంది. సో అరౌండ్ ట్రేడ్ డెఫిసిట్ వచ్చేసి $35 బిలియన్ మనకైతే కనుక ఉంది. దిస్ ఈజ్ ప్రాబ్లమాటిక్. ఇదే చెప్తున్నాడు అనమాట. సో మీరు మాకంటే కూడా ఇంకో $35 బిలియన్ ఎక్కువ మా దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇలాగ కుదరదు, మేము కూడా బెనిఫిట్ పొందాలి, మాకు ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది పెరిగిపోతుంది. సో ట్రేడ్ అనేటువంటిది ఇట్ షుడ్ బి బెనిఫిటెడ్ టు బోత్ ఆఫ్ అస్ అనేది ద వ్యూ పాయింట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంది. In the context of India-USA bilateral relations, evaluate the significance of interim trade agreements in managing the economic diplomacy and as well as the tariff conflicts can be a potential mains question. Moving on to that of the next one. So moving to the next important article, industrial output growth slows to 2.9% in February అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఐఐపి అంటారండి. ఇండస్ట్రియల్ అవుట్పుట్ని, ఆ యొక్క ప్రొడక్షన్ని మనకి మెజర్ చేసేటువంటిది ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటువంటిది. ఇట్ గ్రూ అట్ ఇట్స్ స్లోవెస్ట్ రేట్ ఇన్ 6 months జస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 2.9% గ్రోత్ తోటి మాత్రమే మనకి మూవ్ అవుతుంది. బికాస్ ఆఫ్ డ్యూ టు ద డీసెలరేటింగ్ గ్రోత్ అక్రాస్ ఆల్ ద సెక్టర్స్ అకార్డింగ్ టు ద డేటా ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఎస్టిమేటెడ్ గ్రోత్ రేట్ మనకి 4% అయితే కనుక ఉంది, బట్ కానీ ఇది జస్ట్ ఇట్ ఈస్ గ్రోన్ బై అరౌండ్ 2.9% అంటూ మనకైతే కనుక సో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వీ హ్యావ్ ఐఐపి అంటారండి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. ఫర్ ద మెయిన్లీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటువంటి దాన్ని మనకి ఎవరు పబ్లిష్ చేస్తారు? ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ద ఎన్ఎస్ఓ వాళ్ళు. So published by that of NSO, National Statistical Organization, Ministry of Statistics and Program Implementation అండర్లోకి వస్తుంది మనకి. Ministry of Statistics and as well as the Program Implementation, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంటుంది. సో వీళ్ళు పబ్లిష్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ గ్రూప్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రాడ్ సెక్టార్స్ అంటే క్లాసిఫికేషన్ మనకి తీసుకుంటే బ్రాడ్ సెక్టార్స్ అని ఉంటాయి. ఈ బ్రాడ్ సెక్టార్స్లో మనం అయితే కనుక మెజర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాడ్ సెక్టార్స్లో వీ టేకప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేటువంటిది ఉంటుంది ఒకటి. రెండోది వచ్చేసి మనకి ఏంటంటే కనుక మైనింగ్ సెక్టార్, మూడోది మనకి ఎలక్ట్రిసిటీ. ఈ బ్రాడ్ సెక్టార్స్గా మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటువంటిది మెజర్ చేయబడడం జరుగుతుంది. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని 4-5 సెక్టార్లు పేర్లు ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద బ్రాడ్ సెక్టార్స్ విచ్ ఆర్ మెజర్డ్ అండర్ ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పేసి మనకి అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిసిటీ. వీటిల్లో ఈ 3 ఇచ్చేసి దేంట్లో హయ్యెస్ట్ వెయిటేజ్ ఉంది, దేంట్లో లోయెస్ట్ వెయిటేజ్ ఉంది, లేకపోతే హయ్యెస్ట్ వెయిటేజ్ నుంచి లోయెస్ట్ వెయిటేజ్కి అరేంజ్ చేయండి, లేదా లోయెస్ట్ వెయిటేజ్ టు హయ్యెస్ట్ వెయిటేజ్ అరేంజ్ చేయండి అని అడుగుతూ ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి మనము 77%
8% వెయిటేజ్ అయితే ప్రొవైడ్ చేసాము. మైనింగ్ వచ్చేసి 14.4% వెయిటేజ్, ఎలక్ట్రిసిటీ వచ్చేసి 8% వెయిటేజ్ అయితే కనుక మనం ఇస్తున్నామండి. సో విత్ దిస్ అబ్జర్వేషన్ యూ కెన్ సేఫ్లీ అజ్యూమ్ దట్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మనకి హయ్యెస్ట్ వెయిటేజ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో హయ్యెస్ట్ వెయిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్. దేనికి మనకి తక్కువ వెయిటేజ్ ప్రొవైడ్ చేస్తున్నాము? సో దట్ ఈస్ ఎలక్ట్రిసిటీ. వీ హ్యావ్ ద లీస్ట్ వెయిటేజ్ అనేది మనం ఏంటంటే కనుక ఎలక్ట్రిసిటీకి వీటిల్లో మనం ప్రొవైడ్ చేస్తామండి. సో ఈ 4 సెక్టార్లు, ఈ 3 సెక్టార్లు ఇచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ, వీటిల్లో హయ్యెస్ట్ వెయిటేజ్ దేనిది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ది, లీస్ట్ వెయిటేజ్ వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ. ఇవి బ్రాడ్ సెక్టార్ వైజ్ క్లాసిఫికేషన్. అలా కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంటుంది, దాన్ని మనకి యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ అంటారు. సో దట్ ఈస్ బ్రాడ్ క్లాసిఫికేషన్ అండ్ రెండవది వచ్చేసి యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్. ఇది తీసుకుంటే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయండి. మొదటిది వచ్చేసి ప్రైమరీ గూడ్స్ అంటారు మనకి. అంటే సో ద గూడ్స్ విచ్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద న్యాచురల్ రిసోర్సెస్, న్యాచురల్ సోర్సెస్ నుంచి మనం అబ్టైన్ చేస్తే కనుక అవి ప్రైమరీ గూడ్స్ ఆర్ బేసిక్ గూడ్స్ అంటర్లోకి వస్తాయి. దెన్ వీ హ్యావ్ ద క్యాపిటల్ గూడ్స్ అంటారు రెండవది. థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ గూడ్స్. థర్డ్ వన్ ఈజ్ ద ఇంటర్మీడియట్ గూడ్స్. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ద కన్స్ట్రక్షన్ గూడ్స్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ద కన్స్ట్రక్షన్ గూడ్స్. దెన్ ద ఫిఫ్త్ వన్ వచ్చేసి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ ద కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, ఎస్, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్. ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో మనకి యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. ప్రైమరీ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ కన్స్ట్రక్షన్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అని చెప్పి వీటిల్లో మనం దేనికి హయ్యెస్ట్ వెయిటేజ్ ఇస్తాం, దేనికి లోయెస్ట్ వెయిటేజ్ ఇస్తాం అనేటువంటిది మనకి తెలియాలండి. ప్రైమరీ గూడ్స్కి మనం ఏంటంటే కనుక హయ్యెస్ట్ వెయిటేజ్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. క్యాపిటల్ గూడ్స్కి లీస్ట్ వెయిటేజ్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేస్తాం. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పి ప్రైమరీ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్. సో వేటికి మనం హయ్యెస్ట్ వెయిటేజ్ ఇచ్చి హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్ వెయిటేజ్ వేటికి ఇస్తాము అంటే ప్రైమరీ గూడ్స్ అండ్ సెకండ్ అండ్ క్యాపిటల్ గూడ్స్కి మనం ఏంటంటే కనుక హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్ వెయిటేజ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సిమిలర్లీ ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది మనం తీసుకుంటే దీంట్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అంటారు. 8 కోర్ ఇండస్ట్రీస్, 8 కోర్ ఇండస్ట్రీస్ అండి. ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏమేంటో తెలియాలి మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీటికి 40% వెయిటేజ్ ఇన్ ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మనకి 40% వెయిటేజ్ అయితే మనకు ఉంటుందండి. 8 కోర్ ఇండస్ట్రీస్ ఏవేంటి? సో దట్ ఈస్ వీ హ్యావ్ రిఫైనరీ ప్రొడక్ట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి రిఫైనరీ ప్రొడక్ట్స్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ, అండ్ దెన్ థర్డ్ వన్ ఈజ్ స్టీల్. దెన్ వీ హ్యావ్ కోల్, దెన్ వీ హ్యావ్ క్రూడ్ ఆయిల్, ఓకే, దెన్ న్యాచురల్ గ్యాస్, దెన్ సిమెంట్, దెన్ ఫెర్టిలైజర్స్. ఇవి మనకి ఏంటంటే కనుక 8 కోర్ ఇండస్ట్రీస్ అండి. వీటిల్నే మనకి 8 కోర్ ఇండస్ట్రీస్ అంటారు. రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్ అండ్ ఫెర్టిలైజర్స్. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఐఐపిలో ఎంత పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది? 40% వెయిటేజ్ అయితే మనకు ఉంటుంది. నౌ ఈ 8 కోర్ ఇండస్ట్రీస్లో హయ్యెస్ట్ వెయిటేజ్ దేంది, లోయెస్ట్ వెయిటేజ్ దేంది అంటే రిఫైనరీ ప్రొడక్ట్స్ highest weightage. Then we have the fertilizers, we have the least weightage. Yes. So now
ఇప్పుడు మనకి ఏంటంటే ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ తీసుకుంటే హైయెస్ట్ వెయిటేజ్ అండ్ లోయెస్ట్ వెయిటేజ్ అంటే ఏమేంటి, రిఫైనరీ ప్రొడక్ట్స్, నెక్స్ట్ వచ్చేసి ఫెర్టిలైజర్స్. దెన్ యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్లో హైయెస్ట్ వెయిటేజ్ ప్రైమరీ గూడ్స్కి, లీస్ట్ వెయిటేజ్ క్యాపిటల్ గూడ్స్కి. బ్రాడ్ సెక్టార్స్లో హైయెస్ట్ వెయిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి, లీస్ట్ వెయిటేజ్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ సెక్టర్కి. సో ఇవే వీటి గురించి మనకి మెయిన్లీ తెలియాలండి. ఐఐపి అంటే ఏంటి, ఐఐపి ఎవరు పబ్లిష్ చేస్తారు, వెయిట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఏవేవి ఉంటాయి, బ్రాడ్ సెక్టార్స్ ఏంటి, యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఏంటి, 8 కోర్ ఇండస్ట్రీస్ ఏమేమి ఉన్నాయి, ఏది హైయెస్ట్ ఏది లోయెస్ట్ అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా తెలియాలి. క్లియర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Iran seeks the real and fair deal in the nuclear discussions with United States of America. Yes, so this is something, the discussion with respect to that of the nuclear deal andi ఎవరెవరి మధ్యన, ఇండియా, నాట్ ఇండియా, ఇట్ ఈస్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ మధ్యన డిస్కషన్ అనేటువంటిది ఇది. యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ మధ్యన. యుఎస్ఏ మనకి ఏంటి అని అంటే కనుక మల్టిపుల్ మిలిటరీ థ్రెట్స్ అనేటువంటిది ఇరాన్ మీద మనకి ఇష్యూ చేస్తున్నారు. ఏమని, మీరు న్యూక్లియర్ ప్రోగ్రామ్ని పర్స్యూ చేస్తున్నారు, కానీ మీరు పర్స్యూ చేసేటువంటి న్యూక్లియర్ ప్రోగ్రాము పీస్ఫుల్ పర్పసెస్కి కాదు చేసేటువంటిది. న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడానికి మీరు యాజ్ ఏ కంట్రీ ఇరాన్ ఏం చేస్తున్నారు అని అంటే కనుక యురేనియం ఎన్రిచ్మెంట్ అనేటువంటిది మీరు చేస్తూ మెయిన్లీ ఫర్ ద న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికైతే కనుక సీక్రెట్గా మీరు సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి మీ మీదన శాంక్షన్స్ ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. మీరు అది వదిలేయకపోతే మీ మీద నౌ యూ షుడ్ కమ్ ఫర్ నెగోషియేషన్ అంటూ మనకైతే కనుక ట్రంప్ మనకి చెప్తున్నారు. అంటే యూ షుడ్ కమ్ ఫర్ టాక్స్, లెట్స్ టాక్ టుగెదర్, సిట్ అండ్ టాక్ టుగెదర్. సో మనం అయితే కనుక మాట్లాడుకుందాము అని చెప్పేసి మనకి ఇరాన్ని పిలవడం జరుగుతుంది. ఇరాన్కి ఏంటంటే ఇంతకుముందు యుఎస్ఏ అండ్ ఇరాన్ మధ్యన, ఈ దేశాల మధ్యన JCPOA అని ఒక కాంప్రిహెన్సివ్ డీల్ జరిగింది, న్యూక్లియర్ డీల్. ఆ న్యూక్లియర్ డీల్ ద్వారా మనకి ఏంటంటే ఇరాన్ తన యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని, అంటే న్యూక్లియర్ యాక్టివిటీస్ని అది కూడా రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తుంది. అండ్ రివర్స్లో మనకి ఏంటంటే కనుక ఇరాన్ మీద ఉన్నటువంటి శాంక్షన్స్ అన్నీ కూడా మనకి ఆ రిలీఫ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడతాయి. ఇది ఎప్పుడు వచ్చింది, 2015లో. కానీ 2018లో మనకి ఏమైంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆ యొక్క డీల్లోంచి మనకి బయటికి వెళ్ళిపోవడం జరిగిందండి. యుఎస్ఏ ఆ డీల్లోంచి మనకి బయటికి వెళ్ళిపోవడం జరిగింది యూనిలాటరల్గా. దెన్ సో ట్రంప్ మళ్ళీ ఇరాన్ మళ్ళీ ఏం చేసింది, తన యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మరలా కంటిన్యూ చేసింది. నవ్ అగైన్ ట్రంప్ ఇన్ హిజ్ సెకండ్ టర్మ్ ఏమంటున్నారంటే నవ్ లెట్ us అగైన్ నెగోషియేట్ అని చెప్పేసి. దీనికి రెస్పాన్స్గా మనకి ఇరాన్ ఏమంటోంది, వీఆర్ లుకింగ్ ఫర్ ఏ ఫెయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ ఫెయిర్ డీల్ అని చెప్పి మనకి చెప్తున్నారు. డిస్కషన్స్ విత్ దట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మాకు లాస్ట్ టైం JCPOA అనేటువంటిది బ్రేక్ అయిపోయింది, ఒక నమ్మకం అనేటువంటిది లేదు, ఇప్పుడు ఆ ట్రస్ట్ అనేటువంటిది లేదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వాట్ వీ వాంట్ ఏ రియల్ అండ్ ఏ ఫెయిర్ అగ్రిమెంట్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటూ మనకైతే కనుక సో చెప్పడం జరుగుతోంది. లెట్ us read some important points here. Iran is back in talks again with USA, which is aiming for a real and a fair nuclear agreement, and ongoing tensions and a history of broken commitments post 2018's US withdrawal from the JCPOA. ఇందాక చెప్పాం కదా, JCPOA అంటే అర్థం ఏంటి, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని అర్థం కదా మనకి. ఇది న్యూక్లియర్ డీల్ అండి, మనకి P5+1 కంట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ మనకి సైన్ చేశారు మనకి. క్లియర్. నౌ ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ USA ఆర్ సెట్ ఫర్ క్రిటికల్ న్యూక్లియర్ డిస్కషన్స్ ఇన్ ఒమన్ ఓవర్ ద వీకెండ్. గోల్ ఏంటి, to have a mutual understanding upon with respect to that of the Iran's nuclear program మీదన మనకి ఏంటి అని అంటే కనుక సో ద ఇరాన్స్ సుప్రీం లీడర్స్ అడ్వైజర్ దట్ ఈస్ Ali emphasized that Tehran is seeking for a genuine and a fair agreement అనేటువంటిది మేము కావాలి అని అనుకుంటున్నాము. ఈ యొక్క డిప్లొమాటిక్ ఇది కూడా వీఆర్ ఓపెన్ టు దట్ టాక్స్ అంటూ మనకి ఇరాన్ అయితే కనుక సో చెప్పడం జరుగుతుంది.
క్లియర్. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి మనం తీసుకుంటే ఇరాన్ సీక్రెట్గా మనకి ఏంటంటే కనుక ఎలక్ట్రిసిటీ పర్పసెస్ అంటే పీస్ఫుల్ పర్పసెస్కి కావాల్సినటువంటి ఎన్రిచ్మెంట్ కన్నా కూడా మోర్ దాన్ దట్ రిక్వైర్డ్ ఎన్రిచ్మెంట్ మనకు చేస్తుంది. అంటే ఒక న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలి అని అంటే కనుక యురేనియం అనేటువంటి దాన్ని ఎంత ఎన్రిచ్ చేయాలో ఇంచుమించుగా అంత పర్సంటేజ్ కూడా మనకి ఏంటంటే ఇరాన్ అనేటువంటిది ఎన్రిచ్ చేయడం జరుగుతుంది. దాని మూలాన ఎప్పుడైతే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుందో అది మొత్తం మ్యాన్ కైండ్కే ఒక డిస్ట్రక్షన్ అది. సో దాన్ని ఏం చేయాలి, ఇమీడియట్గా ప్రివెంట్ చేయగలగాలి. అందుకని యుఎస్ఏ, ఇజ్రాయిల్ ఈ దేశాలు మనకి ఏంటంటే కనుక ఇరాన్కి యాంటీగా ఉంటూ యుఎస్ఏ వాళ్ళ మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేయబడడం జరుగుతుందండి. ఓకే, ఇరాన్ హ్యాస్ ఆల్సో రిస్ట్రిక్టెడ్ ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ యాక్సెస్ యాజ్ వెల్. సో ఇక్కడ రాసాం చూడండి, 2015 న్యూక్లియర్ అగ్రిమెంట్ విచ్ ఇస్ నోన్ యాజ్ JCPOA. సో దట్ ఈస్ ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద P5+1 కంట్రీస్ మనకి ఏంటంటే కనుక JCPOA అనే డీల్ని మనకి సైన్ చేసుకున్నారు. మెయిన్ ప్రొవిజన్ ఏంటి, ఇరాన్ తన యొక్క న్యూక్లియర్ యాక్టివిటీస్ని లిమిట్ చేయాలి. ఇన్ రిటర్న్ ఇరాన్ మీద ఇంపోజ్ చేసినటువంటి శాంక్షన్స్లో రిలీఫ్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. అంతా బాగానే ఉంది అని అనుకునే లోపలనే 2018లో యుఎస్ఏ మనకి ఈ యొక్క డీల్లోంచి బయటకు వచ్చేసి మరలా ఇరాన్ మీద శాంక్షన్స్ అనేటువంటివి రీఇంపోజ్ చేశారు. దేర్ బై లీడింగ్ ద ఇరాన్ టు రెజ్యూమ్ ద ఎన్రిచ్మెంట్. ఇరాన్ కూడా మరలా ఏంటి అని అంటే కనుక ఈ టాక్స్ అనేటువంటివి, ఈ డీల్ అనేటువంటిది ఇంక ఎలాగో లేదు అని చెప్పేసి మళ్ళీ తన న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చిందండి. ఎస్, ఇప్పుడు మనకి ఏంటి అని అంటే ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక ఇరాన్స్ న్యూక్లియర్ క్యాపబిలిటీ కుడ్ టిల్ట్ ద మిడిల్ ఈస్ట్ మిలిటరీ డైనమిక్స్ని మనకి ఏంటి అని అంటే కనుక చేంజ్ చేస్తాయి. అండ్ మనకి ఏంటి అని అంటే ఇరాన్ డిఫరెంట్ గ్రూప్స్ లైక్ హెజ్బొల్లా, మనకి ఏంటంటే కనుక హెజ్బొల్లా, మనకి లెబనాన్, దెన్ నెక్స్ట్ వచ్చేసి హౌతీ రెబల్స్, వీళ్ళకి మనకి అయితే కనుక సపోర్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇరాన్స్ న్యూక్లియర్ అంబిషన్స్ ఛాలెంజ్ ద గ్లోబల్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ఎఫర్ట్స్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆన్ రీజనల్ స్టెబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్లోబల్ నాన్ ప్రొలిఫరేషన్ నార్మ్స్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. సో ఇక్కడ ఇప్పుడు మనం తీసుకుంటే ఎలా జరుగుతుంది, ఇండియా అండ్ యుఎస్ఏ విషయానికి వస్తే దేని గురించి మాట్లాడుకుంటున్నాం, ఇండియా అండ్ యుఎస్ఏ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. బాబు మా మీద టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయకండి, ఎటువంటి రెసిప్రోకల్ టారిఫ్స్ కూడా, మనము మ్యూచువల్లీ బెనిఫిషియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మనకి మల్టీ సెక్టోరల్ ఇది మనం ఏంటంటే డీల్ అనేటువంటి చేసుకుందాము అని డిస్కషన్ అనేటువంటిది నడుస్తుంది. యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ మధ్యన దేని గురించి, ఇప్పుడు డీల్ ఏంటి, యుఎస్ఏ మనకి ఏం చేస్తుంది ఇరాన్ మీదన, నువ్వు చేసేటువంటి ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఆపేసేయాలి, ఇమీడియట్లీ ఫర్ మిలిటరీ పర్పసెస్కి న్యూక్లియర్ వెపన్స్కి తయారు చేస్తాను అని అంటే కనుక కుదరదు, నీ మీద శాంక్షన్స్ అనేటువంటివి లిఫ్ట్ చేస్తాము అంటూ దీనికి సంబంధించిన డిస్కషన్స్ యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ మీద మనకైతే కనుక జరుగుతున్నాయండి. సిమిలర్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ పనామా మనం తీసుకుంటే కనుక డిస్కషన్ ఏం జరుగుతుంది, యుఎస్ఏ పనామా కెనాల్ అని చెప్పేసి ఉంది కదా అక్కడ, ఆ యొక్క పనామా కెనాల్ని టేక్ ఓవర్ చేసుకుంటాను అంటూ పనామాకి వార్నింగ్స్ ఇష్యూ చేస్తున్నాడు. ఎందుకని, అక్కడ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది పెరిగిపోతుంది, ఆ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి దాన్ని కౌంటర్ చేయాలి, కాబట్టి ఏంటంటే పనామా కెనాల్ని నేను టేక్ ఓవర్ చేసుకుంటాను అని యుఎస్ఏ అండ్ పనామా మధ్యన మనకి జరుగుతుందండి. యుఎస్ఏ అండ్ గ్రీన్లాండ్ మనం చూస్తే లేదా డెన్మార్క్, ఈ గ్రీన్లాండ్ అనేటువంటిది డెన్మార్క్ కంట్రోల్లో మనకైతే కనుక ఉంది కాబట్టి యుఎస్ఏ మనకి గ్రీన్లాండ్ని మరలా డెన్మార్క్ నుంచి ఎక్వైర్ చేసుకుందాము, సో తన కంట్రోల్లో పెట్టుకుందాము అని చెప్పేసి ట్రంప్ మనకి వీళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఇలా ఈ విధంగా మనకి ఏంటంటే కనుక సో ప్రపంచ దేశాల్లో డిస్కషన్స్ అనేటువంటివి, అంటే మీరు ఎప్పుడైనా ఈ యొక్క ఇండియా యుఎస్ఏ గురించి చూసినప్పుడు ఈ యొక్క బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటి అనేటువంటి విషయాలు తెలియాలి. యుఎస్ఏ అండ్ ఇరాన్ టాక్స్ గురించి మాట్లాడుతున్నారు అంటే న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ మనకి మెయిన్కి మనకి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్ అండి, కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ సెక్టర్స్. నెంబర్ 1 మైనింగ్, నెంబర్ 2 మ్యానుఫ్యాక్చరింగ్, నెంబర్ 3 ఎలక్ట్రిసిటీ. ఓకే, సో అరేంజ్ highest to lowest
మనకి ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఈ యొక్క 3 బ్రాడ్ సెక్టార్స్ అయితే కనుక ఉంటాయి. ఇప్పుడు వీటిని మీరు ఏంటంటే హయ్యెస్ట్ టు లోయెస్ట్ అరేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ ఎలక్ట్రిసిటీ వచ్చి నెక్స్ట్ హయ్యెస్ట్ ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ మైనింగ్, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిసిటీ అండ్ మైనింగ్, లేదా మైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎలక్ట్రిసిటీ. వాట్ వాజ్ ద ఆర్డర్, హయ్యెస్ట్ టు లోయెస్ట్ అనేటువంటి దాన్ని మీరైతే చెప్పాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 1 2 3 ఇయర్ 1 2 3 అంటే హయ్యెస్ట్ వచ్చేసి మనకి 1 మైనింగ్ అని, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ 3 వచ్చేసి మనకి ఏంటి అని అంటే లోయెస్ట్ వెయిటేజ్ అని. సో దాన్ని మీరు ఏంటి అని అంటే 1 2 3 2 3 1 2 1 3 అండ్ యాజ్ వెల్ యాజ్ 3 2 1. ఎస్, ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ టు లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye, Andy.